చంటి కష్టపడి డబ్బులు సంపాదించి కేక్ తీసుకొచ్చి, కేక్ కట్ చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఇలాగే మనం పెళ్లి రోజులు ముందు ముందు ఇంకా గ్రాండ్‌గా చేసుకోవాలి అమ్మాయి గారనైతే చెప్తూ, అలాగే సింధూర ఉండి మీ అమ్మానాన్నల ఆశీర్వాదం తీసుకుందాము వాళ్ళు పెద్దవాళ్ళు కదా అంటూ ఉంటే, చంటి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కోపంగా. ఎందుకు వాడు నన్ను తల్లిగా యాక్సెప్ట్ చేయడం లేదు. ఇంకా అంగీకరించలేకపోతున్నాడు. ఎన్నాళ్ళిలా నాకిలాంటి బాధలు. నా కొడుకుకి దగ్గరగా ఉండి నేను వాడితో అమ్మ అని పిలిపించుకోలేకున్నాను అని శివయ్య దగ్గర మొరపెట్టుకుంటూ ఉంటే పూజారి ఒక ఉపాయం చెప్తాడనమాట. అయితే అడవిలో ఉన్న ఒక సాధువు దగ్గరికి వెళ్ళమని చెప్తాడు. ఇక అనుకున్నదే తడువుగా చంచలమ్మ ఎరుపు రంగు చీర తీసుకొని, ఆ చీర కట్టుకొని సాధువు దగ్గరికైతే వెళ్ళడం జరుగుతుందనమాట. మరి ఈ పూజారి ఏం చెప్పాడో, నాగమ్మ అలా చంటి కోసం ఎందుకు చేయబోతుందో, మొత్తం మీదైతే ఆ సాధువులున్న ప్లేస్‌కి వెళ్ళిపోతుంది. వాళ్ళని పరిష్కారం అడుగుతుంది. నా కొడుకుకి నేను దగ్గర కావాలి అంటే ఏం చేయాలని అడగడంతో, ఆ సాధువు చెప్పిన మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది.